వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సార్ కానీ బయోటెక్ ఇంకా బ్లూమింగ్ ఫీల్డ్ అంటే అందరినీ అడుగుతుంటే తెలిసింది ఒకటి బ్లూమింగ్ ఫీల్డ్ కాబట్టి పర్టికులర్ ఏరియాస్ అయితే అట్లీస్ట్ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నారు. సో పర్టికులర్గా ఏ స్టేట్ రికమెండ్ చేస్తారు, మేము ఒక కంట్రీ రికమెండ్ చేస్తారు మేము బయటకు వెళ్తే? లేదు, బయాలజీ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇదర్ సెల్ బయాలజీ కానీ, మైక్రోబయాలజీస్ కానీ, ఈవెన్ న్యూరో సైన్స్ కానీ, కంప్యూటేషనల్ బయాలజీ కానీ, లేకపోతే బ్రెయిన్ సంబంధించినటువంటి కానీ, లేకపోతే క్యాన్సర్ బయాలజీ అని ఏవైతే బయాలజీలో మనం మాట్లాడుకుంటున్నాం, బయోఇన్ఫర్మాటిక్స్ కానీ, ఈ ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి అన్ని ఫీల్డ్స్కి కూడా చాలా బాగా రీసెర్చ్ కానీ బాగా డిమాండ్ ఉన్న ఫీల్డ్స్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఏరియాస్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ కానీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫండింగ్ కానీ మిగిలిన ఏ ఫీల్డ్స్లో లేవు ఎక్సెప్ట్ ఏఎంఎల్ తప్ప. ఇది కూడా టెక్నాలజికల్ కాంబినేషన్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనం అనుకున్న ఏరియాస్లో రీసెర్చ్ అనేది ఎవరు చేస్తున్నారో అంటే అబ్రాడ్లో చాలామంది ఏమనుకుంటారంటే బయోటెక్నాలజీ యూజీ చేసిన వాళ్ళు మామూలుగా ఇట్లాగా నీలాగా మామూలుగా యూజీ చదివిన స్టూడెంట్స్ చేస్తారు అని అనుకుంటున్నాను. కాదు, మ్యాక్సిమం నేను చెప్పిన ఏరియాస్లో టాప్ లెవెల్ కాలేజెస్లో రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులను చూస్తే అసలు యూజీ వాళ్ళు బయాలజీ ఫీల్డ్లో చదివినట్టు కాదు. ఇది చాలామందికి తెలియదు. ఎగ్జాంపుల్ ఐఐఎస్సి బెంగళూరు ఉంది. ఇప్పుడు నువ్వు బెంగళూరులో ఉన్నావు, ఐఐఎస్సి బెంగళూరు ఉంది. ఐఐఎస్సి బెంగళూరులో ఉన్నటువంటి ఈవెన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కానీ, బయాలజికల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ టెక్నాలజీ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నటువంటి పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యూజీ బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు కాదు, ఈ ఫీల్డ్ చదివిన వాళ్ళు కాదు. అసలు ఎక్కువగా టెక్నాలజికల్గా ఎలక్ట్రానిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ ఎట్లాంటి ఫీల్డ్స్లో చదివి వీళ్ళు ఈ ఫీల్డ్కి షిఫ్ట్ అవుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో చదువుతారు, ఈ స్కిల్ని అనలిటికల్ స్కిల్ని పట్టుకొచ్చి రీసెర్చ్ చేస్తున్నారు. సో మనం మాట్లాడిన ఏ ఫీల్డ్ అయినప్పటికీ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ రీసెర్చ్ కూడా, ఇది బయాలజీ అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ మాత్రమే కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఏ ఇంటర్ డిసిప్లినరీ డొమైన్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా. ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు కానీ తీసుకున్నా, ఈవెన్ టీఏఎఫ్ఆర్ తీసుకున్నా, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి బ్రెయిన్ రీసెర్చ్ ఎన్ఐబిఎం తీసుకున్నా, లేకపోతే బయోటెక్ డీబీటీ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కాలేజెస్ ఉన్నాయి రీసెర్చ్, ఈవెన్ ఐసీఎంఆర్ కానీ, లేకపోతే బోస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే కరెక్ట్గా ఉన్న బోస్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అని ఉంటుంది. నువ్వు ఎలాంటి ఇన్స్టిట్యూట్ తీసుకున్నా, ఐఐసిటీ కానీ ఎట్లాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా వాళ్ళు పిహెచ్డీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అసలు బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ లేదా బయాలజీ ఫీల్డ్ లైఫ్ సైన్సెస్తో పాటుగా ఓఆర్ఆర్ అని పెట్టి బీటెక్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ ఫిజిక్స్ ఆర్ ఎనీ సైన్స్ ఆర్ బీఫార్మా ఆర్ ఎంబీబీఎస్ ఆర్ వెటర్నరీ సైన్స్. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా కూడా వచ్చి ఈ ఏరియాస్లో ఎంఎస్సీ కానీ, పిహెచ్డి కానీ, ఇంక్లూడింగ్ క్యాన్సర్, న్యూరో సైన్స్ లాంటి ఏరియాస్లో కూడా చదవచ్చు అన్నది చెప్తున్నారు. ఎప్పుడైతే టెక్నాలజికల్గా స్ట్రాంగ్గా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మెడికల్ సైడ్ వద్దాం, హెల్త్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది అట్రాక్టివ్ అయిపోయింది, మీరు మిగిలిపోతున్నారు. మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ, మ్యాథమెటికల్ స్కిల్స్ అలవాటు చేసుకుని ఏదైనా మంచి స్కోర్స్ తెచ్చుకుని జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ అవి రాసి డైరెక్ట్గా పిహెచ్డీకి అడ్మిషన్ ఇవ్వరు, కానీ అట్లీస్ట్ పీజీకి మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా అలాంటి కంట్రీస్లో యూఎస్ అండ్ యూకే ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, యూఎస్ అనేది డెఫినెట్గా ఈ ఫీల్డ్లో చాలా హ్యూజ్ రీసెర్చ్ జరుగుతుంది, హ్యూజ్ ఫండింగ్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఫండింగ్ చేస్తారు వీటికి. అందువల్ల డెఫినెట్గా కంట్రీస్ వెళ్ళినప్పుడు యూఎస్ లాంటి కంట్రీ కానీ, ఈవెన్ చైనా కానీ ఇలాంటి ఏదైతే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయో మెడికల్ హెల్త్ సెక్టర్ మీద, డెఫినెట్గా అలాంటి కంట్రీస్ వెళ్ళి చదువుకోవచ్చు. కాకపోతే అట్లీస్ట్ పీజీ అన్న కొంచెం ఒక డీసెంట్ కాలేజీకి వెళ్ళి అక్కడ కొంచెం బాగా మీరు పికప్ చేసుకుని తర్వాత పిహెచ్డీకి మీరు వెళ్ళొచ్చు. అంటే వెళ్ళొచ్చు. యూఎస్ లాంటి కంట్రీ చాలా బెటర్, ఈవెన్ చైనా కానీ, ఈవెన్ చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది రెండు కంట్రీస్లో. ఈవెన్ యూకే కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూకే అండ్ ఆస్ట్రేలియా సర్వీస్ సెక్టర్స్, అదేమి ఎక్కువగా అంత స్ట్రాంగ్
దీని కింద ఉండదు అంత మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా ప్రొడక్షన్ కానీ ఇలాంటివి ఉండదు. ఓన్లీ సర్వీస్ చేస్తారు. ఇప్పుడు లండన్ ఉంటే ఏముంటుంది, ఏముండదు. వాళ్ళు ఫైనాన్స్ సర్వీసెస్ చేస్తారు. ఇండియా వాళ్ళు ఐటీ సర్వీస్ చేస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి ఉండవు. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అవి కూడా జనరల్గానే యూఎస్లో ఎక్కువ ఉంటాయి. సో యూఎస్ మే బి ద రైట్ ప్లేస్ దీస్ టైప్ ఆఫ్ ఏరియాస్కి ఫర్ పీజీకి, పిహెచ్డీ పట్ల రీసెర్చ్ కన్నా ఉంటుంది. పీజీ అని కాదు, పీజీ నువ్వు ఎక్కడికి వెళ్ళిన పట్ల అక్కడ కొంచెం ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని డైరెక్ట్ పిహెచ్డీకి వెళ్ళచ్చు. మన చైనా ఆల్సో రైట్ ప్లేస్, ఎందుకంటే అసలు లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఈ ఏరియాలో. ఇప్పుడు వరల్డ్ వైడ్ హైయెస్ట్ పిహెచ్డీ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే ఏ ఫీల్డ్లో ఉన్నాయంటే ఈ ఫీల్డ్లో ఉన్నాయి. ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే అదర్ ఇంజనీరింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయి, ఈవెన్ మేనేజ్మెంట్కి కానీ ఇలా ఎవరికి ప్రాజెక్టులు ఉండవు. ఇండస్ట్రీ కూడా డబ్బులు ఇవ్వాలి కదా ప్రాజెక్ట్ చేయాలంటే. ఎక్కువ పిహెచ్డీ అడ్మిషన్స్ కానీ, పిహెచ్డీ ఫండింగ్ కానీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ ఏదైనా ఉన్నాయంటే ఈ ఏరియాలో ఉన్నాయి. అందు గురించి ఇప్పుడు వరల్డ్లో ఉన్నటువంటి ఎలాంటి ఇన్స్టిట్యూట్ తీసుకున్న ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ పిహెచ్డీ ఓపెనింగ్స్ దీని మీద పడుతున్నాయి. ఎందుకని వాళ్ళకి ఫండింగ్ ఉంది, రీసెర్చ్ నెసెసిటీ. సో నెమ్మదిగా మీరు ఏం చేయాలంటే కొంత టెక్నాలజికల్గా కొంత నేర్చుకుంటూ రీసెర్చ్ చేయాలంటే మన టెక్నాలజికల్గా ఉండాలి కదా. నువ్వు ఏదో చదివేది కాదు కదా, థియరిటికల్గా ఉండవు కదా ఇవన్నీ. సో ఇట్లా చేసుకుని ఇండియాలో కూడా చదువుకోవచ్చు, చదువుకుని పీజీ చదివి పిహెచ్డీకి వెళ్ళొచ్చు, అయితే డైరెక్ట్గా పీజీ అబ్రాడ్ వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ కంట్రీస్ వెళ్ళొచ్చు, ఈవెన్ చైనా ఆర్ మేబీ యూఎస్ ద రైట్ ప్లేస్. దీస్ ఆర్ ది 2 కంట్రీస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.